హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఏ గుమిహో అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 13ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, గుమిహోకి తెలుస్తుంది కదా. సో ఎప్పుడైతే దేవంగ్ తనకి తన బీడ్ని తిరిగి ఇచ్చేస్తాడో దేవంగ్ చనిపోతాడు అన్న విషయం గుమిహోకి తెలుస్తుంది. ఇంకా అది విన్న తర్వాత, అది తెలుసుకున్న తర్వాత గుమిహో అయితే చాలా బాధపడుతుంది. ఇంకా తనేం డిసైడ్ అవుతుంది అంటే, ఎలాగన్నా దేవంగ్ని కాపాడాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇంకా దేవంగ్ అయితే దేవంగ్ చనిపోతాడన్న విషయం తెలియదు. సో తనకేం తెలుసు అంటే, ఒకవేళ తను కనుక బీడ్ని మీహోకి తిరిగి ఇవ్వకపోతే మీహో చనిపోతుంది అని మాత్రమే తెలుసు. సో తనేమో నేను ఎలాగన్నా సరే మీహోని కాపాడాలి అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే, ఈ సస్పీషియస్ వ్యక్తి అయితే ఇంకా మీహో గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో మీహోనే తన దాల్మియా అంటే దాల్మి చనిపోయిన తర్వాత వచ్చిన ఆ బీడ్తో గాడ్ మదర్ మీహోని తయారు చేసిందా అని చెప్పి ఇంకా తను అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు దేవంగ్ అలాగే మన మీహో ఇద్దరు కూడా ఏం చేస్తారంటే డేట్కి వెళ్తారు. ఇంకా అక్కడ దేవంగ్ అయితే ఒక కప్పుల్ని చూసి నాకు కూడా ఐస్ క్రీమ్ తినిపించు అని చెప్పి మీహోని అడుగుతాడు. కానీ మీహో మాత్రం తనకి ఐస్ క్రీమ్ పెట్టకుండా మీహోని తినేస్తుంది. ఇంకా తర్వాత దేవంగ్ ఏమో తన హ్యాండ్స్తో హార్ట్ షేప్ని చేస్తాడనమాట. ఇంకా అప్పుడే మీహో అయితే యాంటీనా పెడుతుంది. అంటే నేను నా లవ్ సిగ్నల్స్ని నీకు పంపిస్తున్నాను అని చెప్పి అలా అంటుందన్నమాట. ఇంకా దేవంగ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో తను అది దేవంగ్ వాళ్ళ ఆంట్ దగ్గర నుండి నేర్చుకుంటుంది. సో ఆ విషయం కూడా చెప్తుంది. సో ప్యారల్గా ఈ యాక్షన్ డైరెక్టర్ కూడా వచ్చేస్తాడనమాట బ్రేక్లో, అంటే దేవంగ్ వాళ్ళ ఆంట్ని చూడడానికి. ఇంకా అప్పుడే దేవంగ్ వాళ్ళ ఆంట్కి అయితే యాక్షన్ డైరెక్టర్ దగ్గర కొంచెం స్మెల్ వస్తుంది. ఇంకా అందుకని వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే, సో హాట్ రూమ్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్కి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే టైంలో మన దేవంగ్ అలాగే మీహో కూడా అక్కడికే వెళ్తారు. ఇంకా దేవంగ్ అయితే ఈ యాక్షన్ డైరెక్టర్ని చూస్తాడు. ఇంకా అందుకనే వాళ్ళు ఏం చేస్తారు అంటే, దేవంగ్ మీహో ఒక దుప్పటిని కప్పేసుకుంటారనమాట యాక్షన్ డైరెక్టర్కి అలాగే ఆంట్కి కనిపించకుండా. ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళని వెనకాల నుండి చూసి ఆంట్కి అయితే కొంచెం డౌట్ వస్తుంది. సో తర్వాత వీళ్ళిద్దరు కూడా అలా నైట్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక ముసలి కపుల్ కనిపిస్తారనమాట. సో ఓల్డ్ కపుల్. సో వాళ్ళని చూసి దేవంగ్ అంటాడు, మనం కూడా అలాగే అవ్వాలి. సో అంటే అంత ఏజ్ వచ్చినా సరే మన ఇద్దరం కలిసి వెళ్ళాలి అలాగే అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత మీహోకి అయితే బాధ కలుగుతుంది. ఎందుకంటే మీహోకి తెలుసు కదా, సో 100 days అయిన తర్వాత వీళ్ళిద్దరిలో ఒకళ్ళే బ్రతుకుతారు అని చెప్పి. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు ఫౌంటైన్ దగ్గరికి వెళ్తారు. ఇంకా అక్కడ మీహో ఏం చేస్తుంది అంటే, కావాలని దాక్కుంటుంది ఒక చోటుకి వెళ్ళి. ఇంకా దేవంగ్ అయితే అలా వెతుక్కుంటూ ఉంటాడు. ఇంకా మీహో ఆలోచిస్తూ ఉంటుంది, ఒకవేళ నేను లేకపోతే నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావా దేవంగ్ అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే టైంలో అక్కడికి దేవంగ్ వచ్చేస్తాడనమాట. దేవంగ్ వచ్చి నేను నిన్ను కనిపెట్టేశాను అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మీహో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే, దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ నూనాతో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో తనేం చెప్తాడు అంటే, దేవంగ్ చైనా నుండి వచ్చాడు, ఎందుకంటే మీహోని ఇక్కడ నుండి తీసుకువెళ్ళడానికి అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు నూనా అంటుంది, ఏంటి తనకి పాస్పోర్ట్ ఉందా నువ్వు అంటే మీహోకి అని చెప్పి అడుగుతుంది. ఇంకా అప్పుడు దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, మీహో పేరు పాక్ సంజు, తన ఐడి కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఇంకా వాటితోనే ఇంకా టికెట్ బుక్ చేశాడు దేవంగ్ అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత నూనాకి డౌట్ వస్తుంది, పాక్ సంజు అంటే ఈ సస్పీషియస్ వ్యక్తి పేరు కూడా పాక్తో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా అందుకని వెంటనే అక్కడికి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ సస్పీషియస్ వ్యక్తి అయితే ఇంకా చాలా కొంచెం డల్గా అలా ఉంటాడు కదా. సో తను ఏమంటాడు అంటే, ఏంటి చైనా వెళ్తుందా మీహో అలాగే దేవంగ్, ఒకవేళ దేవంగ్ కనుక మీహోకి దూరంగా లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అలా అంటాడనమాట. అంటే కోపంగా అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మీహో అంటే నూనాకి భయం వేస్తుంది, అంటే ఈ సస్పీషియస్ వ్యక్తి దేవంగ్ని ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి. ఇంకా తర్వాత మనం మీహోని అలాగే దేవంగ్ని ఇద్దరిని కూడా చూపిస్తారు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆ రోజు నైట్ అంతా కూడా. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరూ ఆ బోర్డు మీద ఉన్న డేస్ని చూస్తారు. సో అంటే నియర్లీ హాఫ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట, 50 days. ఇంకా అది చూసి దేవంగ్ అంటాడు, ఇంకా 50 days ఉన్నాయి కంప్లీట్ అవ్వడానికి అని చెప్పి అంటాడు. కానీ మన మీహో మాత్రం ఆ డేట్ని కొట్టేస్తూ, ఇంకా ఈ 50 days మాత్రమే ఉన్నాయి, నేను అసలు వేస్ట్ చేయకూడదు ఈ టైంని అని చెప్పి తను పడుకోకుండా దేవంగ్ దగ్గరికి వెళ్ళి దేవంగ్ని చూస్తూ ఉంటుంది. ఇంకా ప్యారల్గా మన దేవంగ్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్తాడనమాట యాక్షన్ డైరెక్టర్ స్టూడియో దగ్గరికి. ఇంకా తను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి వచ్చేటప్పుడు అక్కడ తనకి నూనా కనిపిస్తుంది. ఇంకా నూనా అయితే దేవంగ్తో, దేవంగ్ ఈ మీహో అలాగే ఆ సస్పీషియస్ వ్యక్తి ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ నీకేదో బ్యాడ్ చేయాలనుకుంటున్నారు, నాకు అది అర్థమవుతుంది, నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండు, అయినా మీహో నిన్ను యూజ్ చేసుకుంటుంది కావాలని అని చెప్పి అంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు, అవును మీహో నన్ను యూజ్ చేసుకుంటుంది, నాకు ఆ విషయం తెలుసు, నేను కావాలనే తనకి యూజ్ అయ్యేలాగా ఉన్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నూనా అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. సో ప్యారల్గా దేవంగ్
తో పాటు చైనాకి వెళ్తున్నాను నేను అని చెప్పడానికి మీహో అయితే సస్పిషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట. ఇంకా ఈ సస్పిషియస్ వ్యక్తి అంటాడు, సరే నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయని చెప్పి బయటికి వెళ్తాడు. ఇంకా ఈ సస్పిషియస్ వ్యక్తి బయటికి వెళ్ళంగానే మన మీహో ఏం చేస్తుంది అంటే సస్పిషియస్ వ్యక్తి కత్తిని తీసుకోవడానికి వెళ్తుంది. ఇంకా ఈ సస్పిషియస్ వ్యక్తి కావాలనే బయటకు వెళ్తున్నానని చెప్తాడనమాట. మీహో కత్తి గురించి ఎందుకు తెలుసుకుందాం అనుకుందో తెలుసుకోవడానికి. ఇంకా అప్పుడు ఈ సస్పిషియస్ వ్యక్తి అంటాడనమాట, ఎందుకు ఈ కత్తి తీసుకున్నావు అంటే, నేను ఒకవేళ ఫోర్స్ఫుల్గా దేవాంగ్ దగ్గర నుండి 100 days అయిన తర్వాత బీడ్ని తీసుకుని నీకు ఇచ్చేస్తే నువ్వు ఈ కత్తితో చనిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు. ఇంకా దానికి మీహో అయితే అవును అంటుంది. ఇంకా అప్పుడు ఈ సస్పిషియస్ వ్యక్తి అంటాడు, సరే నువ్వు నీ ప్రాణాలను ఇచ్చేద్దాం అనుకుంటున్నావు దేవాంగ్ కోసం, కానీ దేవాంగ్ కూడా నిన్ను అలాగే ఇష్టపడుతున్నాడా? దేవాంగ్ నీ కోసం తన ప్రాణాలను ఇవ్వగలడా? ఒకసారి ఆలోచించు, నువ్వు చనిపోయిన తర్వాత దేవాంగ్ నిన్ను మర్చిపోయాడు అనుకో కొన్ని రోజులకి, ఇంకా నువ్వు ప్రాణత్యాగం చేసి ఏముంటుంది లాభం అని చెప్పి అంటాడు. ఇంకా అదన్నా విన్న తర్వాత మీహోకి అయితే కొంచెం డౌట్ వస్తుంది అనమాట. సో తనేమో దేవాంగ్ దగ్గరికి వెళ్ళి, దేవాంగ్ ఒకవేళ మన ఇద్దరం నీళ్ళల్లో మునిగిపోయామనుకో, ఒక్కలే బ్రతకాలనుకో, అప్పుడు నువ్వు నన్ను సేవ్ చేస్తావా, నువ్వు బ్రతుకుతావు అనుకుంటావా అని చెప్పి అలా అడుగుతుంది. ఇంకప్పుడు దేవాంగ్ అంటాడు, నాకు స్విమ్మింగ్ వచ్చు, నువ్వేం భయపడకు అని చెప్పి అంటాడు. దాని తర్వాత మళ్ళీ దేవాంగ్ దగ్గరికి వెళ్ళి, దేవాంగ్ ఒకవేళ బిల్డింగ్ అంతా మంటల్లో ఇరుక్కుపోయింది అనుకో, అప్పుడు ఒక్కలే బ్రతకాలి అంటే నువ్వు వెళ్ళి దాక్కుంటావా, నన్ను కాపాడుతావా అని చెప్పి అడుగుతుంది. ఇంకా అప్పుడు దేవాంగ్ అంటాడు, ఈ బిల్డింగ్కి మంటలేం రావులే అని చెప్పి అలా అంటాడనమాట. ఇంకా ప్రతిసారి మీహో అయితే దేవాంగ్ని ఇలా క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. ఇంకా దేవాంగ్ ఇలా ఆన్సర్స్ ఇచ్చేటప్పటికి మీహో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత రోజు వాళ్ళిద్దరూ కూడా రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మీహో ఏమో దేవాంగ్ ఇద్దరితో మాట్లాడుతూ ఉంటారనమాట. మీహో ఏమో అడుగుతుంది, మనం ఇద్దరం కలిసి ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను కదా, అక్కడికి వెళ్దామా అని చెప్పి అడుగుతుంది. ఇంకప్పుడు దేవాంగ్ అంటాడు, ఏం ప్లేసు అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు మీహో అంటుంది, ఏంటి నువ్వు అప్పుడే మర్చిపోయావా, నేను నిన్నే కదా చెప్పాను మన ఇద్దరం కలిసి వెళ్దామని అని చెప్పి అలా అంటుంది. ఇంకప్పుడు దేవాంగ్ అంటాడు, నేను మర్చిపోయాను, ఎక్కడికి వెళ్దామన్నావు అని చెప్పి అలా అంటాడు. ఇంకా అలా అనేటప్పటికి మీహోకి అయితే బాధ కలుగుతుంది. నిన్న చెప్పిన దాన్నే నువ్వు మర్చిపోయావంటే నువ్వు ఈజీగా ఏదైనా మర్చిపోతావు కదా అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా దేవాంగ్ అయితే అర్థం కాదనమాట. సో మీహో అయితే ఒక చోటుకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా అక్కడే నూనా అలాగే దేవాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మీహో అయితే కొంచెం డల్గా కూర్చుని ఉంటుంది. ఏంటి అంటే దేవాంగ్ నన్ను కూడా మర్చిపోతాడా అని చెప్పి, ఒకవేళ నేను చనిపోతే దేవాంగ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాడేమో అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. తర్వాత దేవాంగ్ వస్తాడు. ఇంకా దేవాంగ్ వచ్చిన తర్వాత మీహో అడుగుతుంది, నేను ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను అని చెప్పి. ఇంకా దేవాంగ్ ఏమో ఎక్కడికి అంటే చెప్పడనమాట. ఇంకా అప్పుడు మీహో అంటుంది, జూకి వెళ్దాం అన్నాను కదా, నీకు అది కూడా గుర్తులేదా అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే దేవాంగ్ ఏమో మీహో వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంక ఇదంతా నూనా అలాగే అంటే దేవాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా చూస్తారనమాట. ఇంకా మీహో ఏమో డల్గా ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ దేవాంగ్ మీహో కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తాడు. సో అదంతా చూసి మీహో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాని తర్వాత వీళ్ళిద్దరూ జూకి వెళ్తారు. దాని తర్వాత దేవాంగ్ వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్తారు. ఇంకా అప్పుడు దేవాంగ్ వాళ్ళ గ్రాండ్ పాతో మీహో అయితే చెప్తూ ఉంటుందన్నమాట, మేమిద్దరం ఇలా జూకి వెళ్ళామని చెప్పి. ఇంకా అది విని దేవాంగ్ వాళ్ళ గ్రాండ్ పా షాక్ అవుతారు. ఎందుకంటే దేవాంగ్ ఎప్పుడు కూడా జూకి వెళ్ళడు. ఎందుకంటే చిన్నప్పుడు తను జూ నుండి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్కి యాక్సిడెంట్ అయ్యి దేవాంగ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు. సో అందుకని ఎప్పుడు కూడా దేవాంగ్ జూకి వెళ్ళడు. కానీ నీ గురించి వెళ్ళాడు అంటే తను చాలా చేంజ్ అయ్యాడు అని చెప్పి దేవాంగ్ వాళ్ళ గ్రాండ్ పా చెప్తాడనమాట. ఇంకా అప్పుడు మీహో అనుకుంటుంది, నేను చనిపోయిన తర్వాత కూడా దేవాంగ్ నన్ను గుర్తుపెట్టుకోవాలి అని నేను అనుకుంటున్నాను, కానీ అది తప్పు. ఎందుకంటే తనకి నేను గుర్తున్నాను అంటే తను ఇంకా బాధపడుతూనే ఉంటాడు అని చెప్పి తనకు అర్థమవుతుందనమాట. ఇంకా అందుకని తను కూడా డిసైడ్ అవుతుంది, అంటే దేవాంగ్ తన్ని గుర్తుపెట్టుకోకుండా తను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఓన్లీ హ్యాపీ మెమరీస్ మాత్రమే క్రియేట్ చేయాలి దేవాంగ్కి అని చెప్పి తను డిసైడ్ అవుతుందన్నమాట. ఇంకా తర్వాత మీహో అయితే దేవాంగ్ వాళ్ళ గ్రాండ్ పా అలాగే ఆంట్ దగ్గరికి వెళ్తుంది. సో ఎందుకంటే తను చైనా వెళ్తుంది కదా, సో ఆ విషయం అంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇంకా దేవాంగ్ వాళ్ళ ఆంట్ ఏమో మీహో కోసము అలాగే యాక్షన్ డైరెక్టర్ కోసం కొన్ని ఫుడ్ అనేవి ఇస్తారనమాట. దాని తర్వాత అజుమా దగ్గరికి కూడా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే దారిలో నూనా కనిపిస్తుంది. ఇంకా నూనా అయితే మీహోని ఆపమని చెప్తుంది, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు చైనాకి, నువ్వు కనుక వెళ్ళావు అంటే నువ్వు మనిషివి కాదని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి అలా అంటుంది. ఇంకా అప్పుడు మీహో అంటుంది, నువ్వు చెప్పినా ఎవరు నమ్మరు, ఇప్పుడు నా దగ్గర ఐడి కార్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా థింగ్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసుకుని ఇంకా చైనాకి వెళ్ళాలని చెప్పి బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పటికి అక్కడ సస్పిషియస్ వ్యక్తి ఉంటాడు. ఇంకా సస్పిషియస్ వ్యక్తి అయితే, నువ్వు వెళ్దామని డిసైడ్ అయ్యావా, నువ్వు డిసపియర్ అయిపోదామని డిసైడ్ అయ్యావా అని చెప్పి ఇలా అడుగుతాడు. ఇంకా అప్పుడు మీహో అంటుంది, అవును, నేను
నా హ్యాపీనెస్ కంటే నాకు దేవంగ్ హ్యాపీగా ఉండటమే ఇష్టం, కాబట్టి నేనే డిసపియర్ అయిపోదాం అనుకుంటున్నాను, నేనే ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ సస్పీషియస్ వ్యక్తి అంటాడు, సో నువ్వు దేవంగ్ అనేది హ్యూమన్ కోసం ఇవన్నీ చేయటం అవసరమా అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఒక అమ్మాయి ఇలాగే చేసింది, నాకు తెలిసిన అమ్మాయి అంటే దాల్మి గురించి చెప్తాడు. ఇంకా అప్పుడు మిహో అంటుంది, దాల్మి నేను ఒకటి కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా సస్పీషియస్ వ్యక్తి కోపం వచ్చి నూనా దగ్గరికి వెళ్ళి, సో ఒకవేళ బీడ్ని ఇచ్చేస్తే దేవంగ్ చనిపోతాడు అన్న విషయాన్ని నూనాకు చెప్పేస్తాడనమాట. ఇంకా నూనా ఏం చేస్తుంది అంటే వెంటనే స్పీడ్గా కార్ వేసుకుని దేవంగ్కి ఈ విషయం చెప్పడానికి వెళ్తుంది. ఇంకా ఇదే టైంలో సస్పీషియస్ వ్యక్తి అయితే మీహో దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సో నూనా అయితే స్పీడ్గా వెళ్ళి దేవంగ్ కార్కి అడ్డంగా ఆపుతుంది. సో ప్యారలల్గా మన మీహో అయితే ఎయిర్పోర్ట్లో దేవంగ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ సస్పీషియస్ వ్యక్తి వస్తాడు. సో సస్పీషియస్ వ్యక్తి వచ్చి దేవంగ్ ఇక్కడికి రాడు, దేవంగ్కి నిజం తెలిసిపోయింది అని చెప్పి అంటాడు. సో ప్యారలల్గా నూనా అయితే దేవంగ్కి చెప్తుందనమాట, నువ్వు 100 days బీడ్ని నీ లోపల ఉంచుకుని మళ్ళీ దాన్ని తీసిచ్చేస్తే నువ్వు చనిపోతావు అని చెప్పి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత దేవంగ్ అయితే షాక్ అవుతాడు. సో ప్యారలల్గా మనకి మీహోని అలాగే సస్పీషియస్ వ్యక్తిని చూపిస్తారు. సో ఈ సస్పీషియస్ వ్యక్తి చెప్పిన దానికి మీహో అయితే రిప్లై ఇస్తుందన్నమాట, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు దేవంగ్కి చెప్పావు, ఇప్పుడు దేవంగ్ ఒకవేళ తను చనిపోవడానికి డిసైడ్ అవుతాడు అని చెప్పి అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా దాని అంతటిని కూడా సస్పీషియస్ వ్యక్తి నమ్మడు, ఎందుకంటే హ్యూమన్స్ ఎందుకు వాళ్ళ ప్రాణాలను ఇస్తారు అని చెప్పి ఇంకా తను అలా అనుకుంటూ ఉంటాడనమాట. నువ్వు హ్యూమన్ గురించి ఎందుకు ఇంతలాగా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇంకా మీహోని అంటూ ఉంటాడు. సో ప్యారలల్గా ఈ నూనా అలాగే దేవంగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో నూనా అయితే చూసావా మీహో నిన్ను యూజ్ చేసుకుందామని ట్రై చేసింది, ఇప్పుడన్నా సరే తనకి దూరంగా ఉండు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయినా సరే దేవంగ్ పట్టించుకోడు. అయితే అందుకనే అనమాట మీహో నాతో పాటు చైనాకు వస్తానంది, అందుకే తను ఈ మధ్య వియర్డ్గా బిహేవ్ చేస్తుంది, అంటే నేను ఇలా చేయకూడదు మీహో అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. మీహోని కలవడానికే వెళ్తూ ఉంటాడు. ఇంకా అది చూసి నూనా అయితే షాక్ అవుతుంది, ఏంటి తను చనిపోతాడు అని తెలిసినా సరే ఇంకా మీహోని కలవడానికి వెళ్తున్నాడా దేవంగ్ అని చెప్పి నూనా అయితే చాలా షాక్ అయిపోతుంది. ఇంకా తనైతే అంటూ ఉంటుంది, నువ్వు చనిపోతావు అయినా సరే నువ్వు వెళ్తావా అనేటప్పటికి దేవంగ్ మాత్రం అవును నేను వెళ్తాను అని చెప్పి స్పీడ్గా అంటే మీహో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. సో ప్యారల్గా సస్పీషియస్ వ్యక్తి అయితే దేవంగ్ ఇంకా రాడు, నువ్వు వెయిట్ చేసినా వేస్టే, పద వెళ్దాం, నేను ఎలాగన్నా సరే నిన్ను బ్రతికిస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఎలాగోలాగా మీహోని ఒప్పించి అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ మీహో మాత్రం సస్పీషియస్ వ్యక్తిని అంటే దారి తప్పించేసి తను అక్కడి నుండి పారిపోతుంది. ఇంకా బయటకు వచ్చేటప్పటికి అప్పటికే దేవంగ్ అయితే పరిగెత్తుకుంటూ మీహో దగ్గరికి వస్తాడు. ఇంకా మీహో అయితే దేవంగ్ని చూసి అలా ఆగిపోతుంది. ఇంకా దేవంగ్ కూడా మీహోని చూస్తాడు. ఇంకా అక్కడే సస్పీషియస్ వ్యక్తి కూడా బయటకు వస్తాడు. ఇంకా దేవంగ్ అయితే సస్పీషియస్ వ్యక్తి వైపు కోపంగా చూస్తూ, ఒకవేళ ఈ బీడ్ నాలో 100 days ఉండి నీకు ఇచ్చేస్తే నేను చనిపోతాను, ఒకవేళ నీకు ఇవ్వకపోతే నువ్వు చనిపోతావు, అలా కాదు ఇప్పుడు ఎగ్జాక్ట్గా 50 days అయింది, సరే ఈ ½ daysలో నువ్వు నా దగ్గర నుండి బీడ్ తీసుకో, ఒకవేళ చనిపోతే ఇద్దరం చనిపోదాం, ఇప్పుడే బ్రతికితే నేను ½ ప్రాణంతో బ్రతుకుతాను, ఇంకొక 50 years బ్రతుకుతానేమో, నేను నా ½ life నీకు ఇచ్చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇంకో 50 years బ్రతుకుతావేమో, ఇద్దరం కలిసి అలా లివ్ చేద్దామని చెప్పి అలా అంటాడు. ఇంకా ఈ ఐడియాకి మన మీహో కూడా ఒప్పుకుంటుందన్నమాట. ఇంకా దేవంగ్ అంటాడు, ఒకవేళ మనం ఇప్పుడు బీడ్ని తీసేస్తే ఏమవుతుందో ఈ సస్పీషియస్ వ్యక్తికి కూడా తెలియదు కదా, అందుకనే ఏదైనా సరే మనం ఈ బీడ్ని అంటే ఈ పని చేద్దామని చెప్పి అంటాడనమాట. ఇంకా దానికి మీహో కూడా ఒప్పుకుంటుంది. సో తర్వాత మీహో అయితే దేవంగ్ దగ్గర ఉన్న బీడ్ని తీసేసుకుంటుంది. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. మరి 50 days అయిన తర్వాత బీడ్ని తీసేశారు కదా, సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.